జల్లో ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. పండగ అయితే జరుగుతుంది కానీ పిండి వంటలు ఉండాలి కదా. సో మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నామో చూసేయండి. ఫస్ట్ అయితే మురుకులతో స్టార్ట్ చేసినాం. మా అమ్మమ్మ మురుకులు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. మేమైతే వీటిని మురుకులు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు కదా. ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేసిందో అని. మంచి అమ్మమ్మతో ముచ్చటేసుకుంటూ అయితే మురుకులు అయితే చేసేసినాం. అవి చేసుడు ఏందో కానీ చేసేలోపే నేను మా చెల్లె సగం అయితే తినేసినాం. ఇంకా నైట్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే అయితే సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే చేసినాం. ఫస్ట్ అయితే మంచిగా పాకం పట్టేసుకొని అందులో పిండి అయితే కలిపేసుకున్నాం. అరిసెలు చేసేటప్పుడు పాకం అయితే చాలా ఇంపార్టెంట్ అంట. తర్వాత ఇక నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసేసి మంచిగా పిండిని అయితే ఒత్తేసుకొని అరిసెలు అయితే చేసేసినాం. అరిసెలు చేసినాక ఇలా గాలిగా ఆరబెట్టాలంట. మా అమ్మమ్మ చెప్పింది, నేను చేసిన సాలేవే అంటే ఏంటదా ఈయనదు, మళ్ళీ గరిజలు చేద్దామన్నది. ఇక అది కూడా చేసేసినాం. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.